విపత్తు సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కొల్ల లలిత కుమారి తెలిపారు. ఎస్కోట మండలం బొడ్డవర పంచాయతీ పరిధిలో గల మెట్టపాలెం మూల బొడ్డవర మరియు కాపు సోంపురం గ్రామాల్లో తుఫాన్ సహాయక చర్యల్లో భాగంగా సుడిగాలి పర్యటనలు చేసి పునరావాస కేంద్రాలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కొల్ల లలిత కుమారి అనంతరం సొంత నిధులతో పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులకు ఎమ్మెల్యే తన చేతుల మీదుగా పాలు పళ్ళు బ్రెడ్స్ చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే లలిత కుమారి పునరావాస శిబిరంలో ఉన్న బాధితులతో మాట్లాడి వారికి అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తుఫాన్ సహాయక చర్యలను స్వయంగా పరిశీలించారు. ప్రతి పునరావాస కేంద్రంలో వైద్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా వృద్ధులకు, పిల్లలకు, గర్భిణీ స్త్రీల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇందుకూరి శ్రీనివాసరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు వాడారి సూర్యప్పారావు, యూనిట్ ఇన్ఛార్జ్ కృపారావు మరియు సచివాలయ సిబ్బంది, వైద్య శాఖ సిబ్బంది, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలు ఏమైనా కావాలంటే మన బాబు పాలు మరిగించబడ్డా చెప్పేసి చిన్నపిల్లలు డబ్బులు పెంచేస్తున్నారు. అమ్మ నాన్న అందరినీ ఇల్లు కట్టమని చెప్పాలి. గవర్నమెంట్ చంద్రబాబు గారు ఇచ్చిన డబ్బులతో కట్టమన్నాడు. ఈ బాబు ఎక్కువ డబ్బులు నువ్వు తీసుకున్నావా? అందరికి ఇచ్చారు కదా, అందరికి అంతే కదా, అందరికి అంతే కదమ్మా. అమ్మా పర్యవేక్షణ కోసం ఇంతమంది అధికారులు ఉంటున్నారు. జాగ్రత్తగా ఇక్కడ భోజనం చేసి ఒక్క రోజు ఈ తల్లి ఎండెక్కి వర్షాలు తగ్గిపోయే వరకు, మనకి పూర్తి వర్షం తగ్గిపోయిందనే వరకు పిల్లల మొక్కలు చూసేనా మీరు ఉండాలి. తడిసిపోతున్నారు, లోపలికి వెళ్ళిపోండి, రోజు చేయండి.